ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారమైన నీకే వేలాది వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనము. ఈ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, మీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. సత్యమును ఎనిమిదితో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము, నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారికి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడే, సపాయము లేకుండా బ్రతుకును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టిగా ప్రయోజనకరం అవును కానీ, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20-21 వచనంలో, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినవేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలుదురు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గంజేసాను మరి ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు తెలియజేస్తున్న తండ్రి. ఆయన ముఖ్యంగా ప్రభు మేము మీ యందు భయభక్తులు కలిగి జ్ఞానము సంపాదించుకొని నిన్ను మహిమపరిచి ఘనపరిచేవారు ఉండే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.